కాదు చిట్టిబాబు గారు, మీకు సమయం లేదంటున్నారు కాబట్టి వినండి, దాన్ని ఒక ఇష్యూ చేశారు సార్. నాకే సగం మంది నమ్మారు, సగం మంది నమ్మలేదు. సరే ఇది ఓకే జరిగింది అనుకున్నారు. ఇది అబద్ధం అని అప్పటి నుంచి చెప్తున్నా. ఇవాళ ఆయన కామినేని ఎత్తడంతో ఆయన ఒక కొత్త అబద్ధాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడంలో బాలయ్య నిర్మోహమాటంగా ఖండించారు. తనాపనా భేదాలు లేవు బాలయ్యకి నిజాయితీగా మాట్లాడాడు, దమ్ముగా మాట్లాడతాడు, ఎవరిని కేర్ చేయడు. అలాగే అబద్ధం ఆడతాడు, ఆ అబద్ధం అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడేది లేదు, ఏమి లేదు, అబద్ధం అని గట్టిగా ఖండించాడు. అంటే చెప్పాడు. అది రెండో ఇష్యూ. 9వ పేరుగా వేశారు. 9వ పేరుగా ఎవడేసాడు దుర్గేష్ కూడా అడిగారు. కానీ 9వ పేరుగా వేసింది ఇండస్ట్రీలోనే, గవర్నమెంట్ లో కాదు. గవర్నమెంట్ అడిగింది లిస్టు, ఆ లిస్ట్ ఇండస్ట్రీ నుంచి అతను ఎవడో సారీ కూడా చెప్పాడు, బై మిస్టేక్ జరిగిందని బాలయ్యకి సారీ కూడా చెప్పేశారు. అది కాదండి, మరి పెద్దలకు మర్యాద ఇస్తారు, అది ఇస్తారు అంటారు కదా, అదేనా మరి? చిట్టిబాబు గారు, మీరు ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా అడుగుతున్నాను. చాలా మంది చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరైన, అంటే అలా మాట్లాడకూడదు, ఆయన చాలా హార్ష్గా మాట్లాడాడు, అంటే ఎవడు అక్కడ మాట్లాడలేదు అన్నట్లు అలాంటి పదాలు వాడడం, అసెంబ్లీలో ఆయన గురించి చిరంజీవి గారు ప్రస్తావన సందర్భంగా మాట్లాడుతూ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు అలా మాట్లాడాల్సిన పద్ధతి కాదు అని చాలా మంది అంటున్నారు. వినండి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి, అసలు నిజం బయటపడింది కనుక ఇవాళ ఆ బయటపడిన నిజాన్ని పక్కదారి పట్టించి వేరే దాని మీద చర్చ వెళ్తానికి, అంటే ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ లేదంటారు, ఈ భాషకి ఇంపార్టెన్స్ లేదు అంతేనా? అసెంబ్లీలో ఈ భాషకి ఇంపార్టెన్స్ లేదా? ఒక మాట చెప్పండి, అసెంబ్లీలో ఈ భాషకి ఇంపార్టెన్స్ లేదా? అసెంబ్లీలో భాషకి ఇంపార్టెన్స్ లేదా? వాళ్ళిద్దరి మధ్య క్లాష్, అసెంబ్లీలో భాషకి ఇంపార్టెన్స్ లేదా? అసలు విషయాన్ని చిట్టిబాబు గారు మనం అన్ని మాట్లాడుతున్నాం. నేను అడిగింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టండి. నేను మాట్లాడుతున్నాను కదా, నేను అడుగుతున్నాను కదా మిమ్మల్ని. మీరు చెప్పండి స్ట్రైట్ గా, మీరు చెప్పండి స్ట్రైట్ గా, మీరు చెప్పండి స్ట్రైట్ గా. చిట్టిబాబు గారు, నేను చెప్పేది వినపడుతుందా? వేరే వాళ్ళ ఉద్దేశాల గురించి పక్కన పెడదాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెడదాం. ఆ భాష కరెక్టేనా? ఆ భాష గురించే చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి. భాష ఏం మాట్లాడండి, బూతులు మాట్లాడా? బూతులు ఏం మాట్లాడలేదే, ఎవరు అడగలేదు అన్నాడు. ఎవరు అడగలేదు, ఏదో అడిగితే అన్నారు పచ్చి అబద్ధం. అదే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, చిట్టిబాబు గారు మీరు చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కించిత్ తప్పు కూడా లేదు, అంత పర్ఫెక్ట్ గా ఉంది. అదే మాట్లాడాల్సిన పద్ధతి అంతేనా? అదే మాట్లాడాల్సిన పద్ధతి అంతేనా? మీ అభిప్రాయం అదేనా? సమాధానం చెప్పనివ్వండి. అడిగారు కదా సమాధానం, ఎక్కడ బూతులు మాట్లాడలేదు, ఎవడు ఆడు అనేది నా పేరు. నేను అదే సార్ అనేది, అనేది బయట ఫీల్ అవుతున్న వాళ్ళది తప్పు, వాళ్ళు ఫీల్ అవ్వడం తప్పు అంతేనా? బయట ఫీల్ అవుతున్న వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనవసరంగా. ఎందుకంటే అసలు విషయాన్ని దాచిపెట్టడానికి, ఈ అసలు విషయాన్ని ఎవరు దాచిపెట్టట్లా, అది మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడితే మీరే మాట్లాడుకోండి దయచేసి. సార్ కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పేది మేము వింటున్నాం కదా, మేము అడిగేది కూడా మీరు వినాలి కదా. చెప్పనివ్వండి. ఇప్పుడు నేను అడిగేది కూడా మీరు వినాలి కదా. గొడవ పడుతున్నారంటే రెచ్చగొడుతున్నారు, ఫ్యాన్స్ రెచ్చగొట్టి అసలు విషయాన్ని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అసలు విషయం మరుగున పడిపోద్ది. ఈ అబద్ధం బయటపడింది, ఈ అబద్ధం బయటపడింది, అది దాని మీద చర్చ రాకూడదు ప్రజల్లో. చర్చ వస్తే సరే మీరు మాట్లాడారు కదా, నేను అడిగేదానికి స్ట్రైట్ గా ఒకటే మాట సమాధానం చెప్పండి. అసలు విషయం ఎక్కడ మరుగున పడదు, జరగాల్సిన చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇది అవసరం లేదంటారా? దీనికి ప్రయారిటీ లేదా? చిరంజీవి ఏమీ తిట్టలేదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వాళ్ళిద్దరి మీద చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ మీద చిచ్చు పెట్టి అసలు విషయాన్ని మరుగున పడటానికి. మళ్ళీ మరుగున పడుతున్నాయి అంటారా? మనం ఇప్పుడు దాకా మాట్లాడింది అదే సార్. మరుగున పడితే మనం ఎక్కడ మాట్లాడతాం? మరి ఎక్కడ మరుగున పడింది? మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, మరుగునేం పడలా. కాకపోతే దీనికి ప్రయారిటీ లేదని ఒక మాట మీరు చెప్పండి. కేవలం ఒక్క విషయానికి ప్రయారిటీ ఉంది, దీనికి ప్రయారిటీ లేదని మీరు ఒక మాట చెప్పండి. నేను అడగను, ఏముంది? ఏంటో అర్థం కాల ప్రశ్న. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడింది ఏంటి? మీరు మరుగునే పడుతుంది అని ఏదైతే అన్నారో దాని గురించే మాట్లాడుతున్నాం. అదేం మరుగున పడలేదు. దాంతో పాటు కొంతమంది అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఫీల్ అయిన మాట వాస్తవం. దానికి ప్రయారిటీ లేదా? దానికి ప్రయారిటీ లేదు అని మీరు ఒక మాట చెప్పండి. కాదు, మరుగున పడలేదు అనగానే మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎంతసేపు చిరంజీవి బాలయ్య అన్నాడు, చిరంజీవి అన్నాడు, ఇదే మాట్లాడుతున్నారు. చిరంజీవి బాలయ్యని ఏం తిట్టలేదు, బాలయ్య చిరంజీవి ఏమి తిట్టలేదు, దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అసలు మరుగున పడిపోయింది ఈ పచ్చి నిజం, ఇన్ని అబద్ధం బయటపడింది, దీనికి చెప్పాలి. ఎక్కడ మరుగున పడింది? అంత మాట్లాడుతున్నాం,
సరే మీరు మాట్లాడడానికి ఇష్టం లేదు, వైసీపీ వాళ్ళు అర్థమవుతుంది. పట్టుకున్నారన్నా, కొన్ని వైసీపీ విషయాలు మీరు వాళ్ళు మాట్లాడలేరు, పట్టుకున్నారు కదా. కొన్ని విషయాలు మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, కదా. అంతేనా? ఆయన చెప్పిన లెటర్ పూర్తిగా చదవాలి కదా. ఇందాక నుంచి నట్టికుమార్ మాట్లాడుతూ కూడా ఆయన తప్పులు ఆయన మంచి తీసుకోండి, చెడు ఆయన మాట్లాడేది నిజమా, ఆయన మాట్లాడేది అబద్ధమా? నేను చెప్పాలండి అవునన్నా ఇప్పటికీ. కాదన్నా, నేను ఒకటే మాట చెప్తా. అక్కడ జీవో వచ్చింది మంచి తీసుకోండి, చెడు కోసం ఎందుకు మాట్లాడతానో లెటర్ లో రాయలేదు. అరే, ఎప్పుడు శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి చిరంజీవి. మీరు అవునన్నా కాదన్నా అదే మాట మాట్లాడతా. వాస్తవం, నేను ఆయన వైసీపీ శత్రువు కాదు, టీడీపీ శత్రువు కాదు, జనసేన శత్రువు కాదు. అందరు వాడు, అందరు మిత్రుడు. ఆయన అందరు వాడు, అందరు మిత్రుడు. కనుక ఆయన పిలిచారు, ఆయన పెద్ద మనిషిగా చూశారు, పెద్ద మనిషిగా వెళ్ళాడు, జీవో తెచ్చాడు. ఇది చిట్టిబాబు గారు మీరు మాట్లాడారు కదా, దొంగ తిరుగులు మాట్లాడదు. ఆయన్ని అవమానించారు, తీసుకోండి. ఆయన మాట్లాడి ఆయన కాదన్నా ఎవరైనా ప్రపంచంలో ఆయన మాటకి 100% ఆయన చేసిన లెటర్ కి యాక్సెప్ట్ చేశారు, ఆయన మాటను గౌరవించారు. ప్రతి ఒక్కరు కూడా చెడు కాదు, అక్కడ మంచి జరిగిందని చూడమన్నాడు, మంచి తీసుకున్నారు. దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తారు? రాజకీయంగా 100 మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా 100 మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, దానికి ఎంతో మంది రాజకీయంగా మాట్లాడుతారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన రాజకీయంగా చెప్పడు. ఆయన రాజకీయంగా సమాధానం చెప్పడు. అసెంబ్లీలో జరిగిన దానికి సాక్షాత్ దేవాలయం అసెంబ్లీ కాబట్టి, ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి, మినిస్టర్ కాబట్టి, ఎక్స్ రాజ్యసభ కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అది కూడా చెప్పడు. మంచి తీసుకోండి, ఇవన్నీ డ్రామా మాట్లాడొద్దు. చిరంజీవిని ఎన్ని అనుకున్నా